ఫ్రెండ్స్ ఒకసారి ఊహించండి మీరు మొబైల్‌ని మార్నింగ్ 100% వరకు చార్జ్ చేసేసుకొని బయటికెళ్లారు. మధ్యలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ మ్యాప్స్ వాడారు. ఈవినింగ్ గేమింగ్ చేసేసారు. నైట్ పూట నెట్‌ఫ్లిక్స్ చూసారు. ఇదంతా చేసిన తర్వాత కూడా మీకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ మిగిలిపోయి ఉంటే సో ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రియల్‌మీ వాళ్ళు రియల్‌మీ 16X 5G మొబైల్‌ని అయితే మార్కెట్‌లో తీసుకొచ్చారు. ఆల్రెడీ మొబైల్ నేను అన్బాక్సింగ్ చేసేసాను. ఈ బాక్స్‌లో అదే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్‌తో పాటు బ్యాక్ కేస్ ఒకటి ఇస్తారు. యూఎస్‌బీ టు టైప్ సి కేబుల్, నెక్స్ట్ 45 వాట్స్ చార్జర్, సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. ఫస్ట్ టైమ్ దీన్ని చూసినప్పుడు ఇది మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ అని చెప్పేసి మనకు అర్థం కాదు. ఎందుకంటే దీని డిజైన్‌ని వాళ్ళు అలా డిజైన్ చేశారు. జనరల్‌గా మనకు 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే ఫోన్స్ అనేవి చాలా బల్కీ‌గా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మీకు ఇది అలా కనిపించదు. సో ఇక్కడ బ్యాక్ ప్యానెల్ మీద మనకు ఫినిషింగ్ కూడా చాలా డీసెంట్‌గా ఉంది. కెమెరా మాడ్యూల్ కూడా ఫ్లాషీగా కాకుండా క్లీన్‌గా కనిపిస్తూ ఉంటుంది. మరి మొబైల్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసినట్టయితే చూడండి ముందు వైపు ఎటువంటి బెజిల్స్ లేవు గానీ కింద వైపు బెజిల్స్‌ని ప్రొవైడ్ చేసేసారు. పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంది. దీని స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.8 ఇంచెస్ ఇచ్చారు. అంటే జనరల్‌గా మనం యూట్యూబ్ చూసేటప్పుడు, నెట్‌ఫ్లిక్స్ చూసేటప్పుడు కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటే బాగుంటుంది చూసారా? సో దానికైతే ఇది బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ దీని ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేసేసారు. మరి 144 రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం సూపర్ అమోలెడ్ డిస్ప్లే అనుకోవడానికి లేదు. దీనిలో మనకి ఎల్‌సీడీ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే ఇది. దీని యొక్క హై బ్రైట్‌నెస్ గురించి మాట్లాడినట్టయితే 1200 నిట్స్ ఉంటుంది. దీని కారణంగా మనకు అవుట్‌డోర్ విజిబిలిటీ కూడా బానే అనిపిస్తది. ఇండోర్‌లో కూడా వీడియోస్ అనేవి చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక్కడ నేను కొన్ని వీడియోస్‌ని ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు కలర్స్ అనేవి బానే కనిపించేస్తున్నాయి. ఈ అమోలెడ్ డిస్ప్లే ఇస్తే ఇంకా సూపర్‌గా ఉండేది. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. మనం ఎవ్రీడే చేసుకునే అన్ని రకాల పనులనేవన్నీ ఈజీగానే జరిగిపోతాయి. అలా అని చెప్పేసి ఇదేం గేమింగ్ ప్రాసెసర్ ఏం కాదు. మనం ఇన్‌స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా ఎవ్రీడే పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా! అటువంటి పేమెంట్స్ చేసేటప్పుడు కాల్స్ మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా మనకు లాగ్ అనేది కనిపించదు. యాప్ ఓపెనింగ్ స్పీడ్ కూడా బానే ఉంది. మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మీడియం సెట్టింగ్స్‌లో మనం బీజీఎంఐ కూడా ఆడుకోవచ్చు. ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే యావరేజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనిలో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 7000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఎక్కువ ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో, ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారో, మార్నింగ్ చార్జ్ చేసేసుకొని ఈవినింగ్ వరకు చార్జర్ అవసరం లేదనుకుంటూ ఉంటారు చూసారా? సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన మొబైల్ అని చెప్పేసి అనుకోవచ్చు. మీకు ఆరంగా 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తది. ఎంత హెవీగా యూజ్ చేసినా సరే. దీంతో పాటు బాక్స్‌లోనే వీళ్ళు 45 వాట్స్ చార్జర్ ఇచ్చారు కదా! సూపర్ బుక్ చార్జర్. దాని కారణంగా మనం మొబైల్‌ని ఫాస్ట్‌గా చార్జ్ చేసేయొచ్చు. దీంతో పాటు ఇది బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసేస్తది. మనకు వేపర్ కూలింగ్ చాంబర్ కూడా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ కాలం పాటు వాడాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. 6 ఇయర్స్ పాటు దీని బ్యాటరీ హెల్త్ అనేది బాగుంటుందని చెప్పేసి అయితే రియల్‌మీ వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు వీళ్ళు చెప్పేది ఏంటంటే కేవలం 1% బ్యాటరీ తోటి మనం 30 మినిట్స్ వరకు మొబైల్‌ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ కండిషన్, ఎక్స్‌ట్రీమ్ హీట్ కండిషన్స్‌లో కూడా మొబైల్ అనేది చాలా బాగా రన్ అవుద్దని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అప్డేట్ గురించి మాట్లాడినట్టయితే 2+3 ఇయర్స్ ఇస్తున్నారు. 5 ఇయర్స్ వరకు అయితే ఈ మొబైల్‌ని మనము వాడుకోవచ్చు. కెమెరాస్ గురించి మాట్లాడితే 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ మీరు చూడండి. డే లైట్‌లో మంచి ఫోటోసే ఇది క్యాప్చర్ చేసేస్తుంది. లో లైట్‌లోకి వచ్చేసరికి డీటెయిల్స్ అన్ని మిస్ అయ్యాయని చెప్పేసి నాకు అనిపించింది. మనం ఇందులో 1080p వీడియోస్‌ని అయితే ఫ్రంట్ టు బ్యాక్ యూజ్ చేసి రికార్డ్ చేయొచ్చు. 4K వీడియోస్ అనేవి రికార్డ్ చేయలేము. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఎస్ఎస్‌జిఎస్ సర్టిఫైడ్ ఇది. IP65 ఇచ్చారు. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. రెయిన్ టచ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మన చేతులు అనేవి వర్షంలో తడిసినా సరే స్క్రీన్‌ని మనము యూజ్ చేయొచ్చు. దీంతో పాటు చాలా రకాల ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ జెమినీ ఉంటుంది. మనం ఫోటోల నుంచి ఏదైనా ఎరేజ్ చేయాలన్నా ఎరేజ్ చేసేయొచ్చు. సో ఏఐ బేస్డ్ ఎన్హాన్స్‌మెంట్ ఆప్షన్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారంటే ఫోటో క్లారిటీ పెంచుకోవడానికి. సో మొత్తానికి ఎవరి కోసం ఈ మొబైల్ అంటే మీకు మాసివ్ బ్యాటరీ బ్యాకప్ కావాలి. 5G ఫోన్ కావాలి. మంచి డిస్‌ప్లే అంటే పెద్ద డిస్‌ప్లే కావాలి. డీసెంట్ డైలీ పెర్ఫార్మెన్స్, లాంగ్ టర్మ్ ఎవ్రీడే చూసుకునే పనులనేవన్నీ స్మూత్‌గా జరిగిపోవాలి. సో అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అని చెప్పేసేసుకోవచ్చు. సో మరి మొబైల్ సంబంధించిన ప్రైజింగ్ అనేది నాకు తెలియదు. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ.